గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఇప్పుడే మనకి భర్త మహాశైలకు విజ్ఞప్తి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు మామ. ఈసారి టాలీవుడ్ కి పండగ సీజన్ మొదలైపోయింది. వరుస పెట్టే ట్రైలర్లు సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి. ఇక ఏం మాత్రం ఆలోచించకుండా మనం ట్రైలర్ చూసి మాట్లాడితే మొన్నైతే టీజర్ ఫుల్ ప్యాక్డ్ కామెడీ ఎంటర్టైనర్ లో దింపేశారు. మరి ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మీతో పాటు నేను కూడా చూస్తాను, లైవ్ లో చూస్తున్నాము, వితౌట్ ఫిల్టర్స్ హానెస్ట్ రియాక్షన్ అండ్ రివ్యూ చేస్తున్నాము. అలాగే మీరు కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ చూస్తుంటే మీకేమనిపించింది అని. స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇచ్చేది ఓకే. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా లెట్ స్టార్ట్ భర్త మహాశైలకు విజ్ఞప్తి ట్రైలర్. ఓ ఓహో 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 ఓ అందుకే గ్యాప్ ఏమొచ్చాడు. ఇంట్రడక్షన్ మన రవితేజ గారు ఆయన పాత సినిమాల మీద ఆయన కౌంటర్లు అంటే లైక్ మా సినిమాలు చేశాను జాతర సీన్లు, ఫైట్ సీన్లు, యాక్షన్ సీన్లు చేసేసాను. అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు యాక్షన్కి చిన్న గ్యాప్ ఇవ్వమని. అందుకే భర్త మహేష్తో ఫుల్ కామెడీ వచ్చేస్తున్నారు. డింపుల్ హాయితి రామ్తో పెళ్లి ప్రేమ నాతోనే మొదలైతే నాతోనే రామ్. అన్సిక రంగనాథన్ బ్యూటిఫుల్ ఉందండి. ఈ మాత్రం ఓ లవర్కి వైఫ్కి బీమ్స్ మాత్రం బీజం పంపిస్తాడు అంతే. ఓ ఓ ఏ ఏ ఏ ఏ ఏ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎలా అనిపించారు కింద చూస్తే కింద కామెంట్ చేయండి మర్చిపోవద్దు. మీకేమనిపించింది ఆల్రెడీ చూస్తే అయితే ఇది డింపుల్ హైతి కిషోర్ అన్మల ఐ మీన్ లైక్ అన్సిక వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సీక్వెన్స్ అయితే మధ్యలో బాగా పండిస్తారు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్, మహిదర్, సత్య కామెడీని సత్యాన్ని సెంట్రిక్ గా చేస్తున్నారు ఈ ట్రైలర్ ఫుల్ కామెడీగా. సత్యాగా ఎక్కువ స్కోప్ ఉందండి. సునీల్ కూడా ఉన్నారండి. సునీల్, వెన్నెల కిషోర్, సత్య అందరూ టిల్లు డీజే టిల్లు డాడీ కూడా. పండగ కదా. మీకెవరు చూసుకుని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ చూద్దాం. కిషోర్ తిరుమల ఫుల్ 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 యాక్షన్ కామెడీ ఎమోషన్ తో పంపేశారు ట్రైలర్ ని. ఇక లాభం లేదు. ఇద్దరి మధ్య రవితేజ ఎలా ఇరుక్కుపోయారు, ఏం జరిగింది, ఎలాంటిది అనేది. భీమ్స్ అదరగొట్టాడయ్యా. ఎందుకు వచ్చింది? భర్త బాధితుల సంఘం నుంచి భర్త మహాశైల విజ్ఞప్తి గారు. వెంకటేశ వేడు వెంకటేశ వేడు మాస్ వింటేజ్ రవితేజ ఫైనల్లో. భయ్యా ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఖచ్చితంగా ఇది మంచి ఎంటర్టైనర్ అవుతుంది. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఈ ట్రైలర్లో స్టార్టింగ్లోని మన రవితేజ గారి మీద పంచులు వేసేసుకున్నారు. మంచి కామెడీతో సినిమాతో వచ్చేస్తుందని చెప్తున్నారు. అలాగే ట్రైలర్లో ముందుకెళ్ళే కొద్దీ ఇద్దరు హీరోయిన్స్ ఇంట్రడక్షన్స్ ఎలా జరిగింది. భర్త అంటే డింపుల్ అయితే మన భార్యగా నటిస్తుంది, ఈవిడ లవర్గా నటిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య మన రవితేజ గారు ఎలా ఇరికిపోయారు, ఎలా సీక్వెన్స్ అయితే నాకు ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు సత్య కీ రోల్ పోషిస్తున్నట్టు అనిపిస్తుంది. లైక్ మనం గోవింద మన గోవిందనా గీతా గోవింద సినిమాలో వెన్నెల కిషోర్ గారి పాత్ర ఒక హీరోయిన్ లవ్ చేసి మధ్యలో దాని మిస్టేక్ అనుకుంటాడు కదా, అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ని సత్యకి ఈ సినిమాలో పెట్టారని నాకు అనిపిస్తుంది. బికాస్ ట్రైలర్లో ఎక్కువ ఆయన ఇంపాక్ట్ కనిపిస్తుంది. కామెడీ సరౌండింగ్ విత్ సత్య అలాంగ్ విత్ రవితేజ గారు. అలాగే సునీల్ గారు ఉన్నారు, మంచి కామెడీ పండించారు. అలాగే వెన్నెల కిషోర్ ఉన్నారు. వెన్నెల కిషోర్ అంత ప్రెజెన్స్ లేకపోయినా ట్రైలర్లో ఎక్కువ సత్య డామినేట్ చేశారు రవితేజ గారితో పాటు. అలాగే ఫైనల్లో ఎమోషన్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరు వాయిన్ని ఎలా ఆడుకుంటున్నారు ఈయన చెప్పేద్దాం అనుకునే టయానికి వీళ్ళిద్దరు ఆడుకుంటారు మన రవితేజ గారిని. అది ఫుల్ అండ్ ఎమోషన్ అలాగే మొత్తం కలిపారు. సో ఓవరాల్గా ఫైనల్లో అయితే మన రవితేజ గారు పడుతున్న టార్చర్కి బయటికి ఇంకొక మాస్ రవితేజ వింటేజ్ రవితేజ వచ్చేసి డాడీ చేస్తాడు. సో ఓవరాల్గా చూడడానికి ట్రైల్ అయితే ఫుల్ ప్యాక్ చేసేసారు. మరి లాఫర్ ఉంటుందా లేదా అనేది థియేటర్లో చూద్దాం. మన పండగకి అయితే వచ్చేస్తుంది ఈ సంక్రాంతికి. గోయింగ్ టు బి బ్లాక్ బాస్టర్ లాఫ్టర్ సినిమా అయితే అనేది
అవ్వాలని ఆశిద్దాం. సో మీకు ఈ ట్రైలర్ చూసినది మీకేమనిపించింది, నాకైతే ఎలా అనిపించింది, మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి మామ. అలాగే మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో అండ్ రియాక్షన్ రివ్యూస్ కోసం ఉంటా. బాయ్.